హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ బనానా మిల్క్ షేక్ చేసుకుంటున్నాము. దీనికోసం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్ ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. వీటిని పీల్ ఆఫ్ చేసుకొని స్లైసెస్గా చేసుకోవాలి, థిన్ స్లైసెస్గా. సో చూస్తున్నారు కదా, ఇలా థిన్గా చాప్ చేసేసుకున్నాము ఆల్మండ్స్ని. అలాగే ఒక 20 గ్రామ్స్ క్యాషూ నట్స్ కూడా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న కొన్ని ఆల్మండ్ పీసెస్ వేసుకోవాలి. ఒక 10 గ్రామ్స్ వేసుకోండి. ఒక 10 గ్రామ్స్ కాజు కూడా వేసేసుకోండి. అందులోకి ఒక 1 కప్ పాలు వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి, సో దట్ మనకి ఇలా ఈ టెక్స్చర్ వచ్చేలాగా. సో ఇనీషియల్గా ఒక 1 కప్ పాలే వేసుకుంటున్నాం, తర్వాత మళ్ళీ ఇంకొన్ని పాలు వేసుకుంటాము. నెక్స్ట్ రైపెండ్ బనానాస్ తీసుకోవాలి. ఒక 2 తీసుకొని మనం కట్ చేసేసి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆ పేస్ట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకుంటున్నాను. మనం ఇందులోకి షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం హనీ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను షుగర్ తీసుకుంటున్నాను. ఒక 6 to 8 స్పూన్స్ వేసుకోవాలి, తగినంత షుగర్. దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఓన్లీ జస్ట్ 1 కప్తో మనం ఈ కన్సిస్టెన్సీ, స్మూత్ కన్సిస్టెన్సీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక 2 కప్ మిల్క్ వేసుకుందాము. సో ఈ 2 కప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లాస్ట్ ఫైనల్ 1 టైం ఒకసారి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనకి మన మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది మనకి. లాస్ట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది మిల్క్ షేక్. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. ఇందులోకి మనం చేసుకున్న మిల్క్ షేక్ వేసుకొని దానిపైన మనం ఇందాక ముందుగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్మండ్స్ అండ్ క్యాషూ, అవి మనం పైన గార్నిష్ చేసేసుకుంటే మనకు మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. హార్డ్లీ లైక్ 2 to 5 minutes పడుతుంది. అండ్ సమ్మర్ స్పెషల్, చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది బనానా మిల్క్ షేక్. సో చూస్తున్నారు కదా, రెడీ టు సర్వ్ అనమాట ఈ బనానా మిల్క్ షేక్. సో ప్లీజ్ డూ ట్రై దిస్ వన్. అండ్ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.